దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొలస్సాయిలకు రాసిన పత్రిక పాఠం 3వ అధ్యాయం మొదట 3 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి వాక్యమైన మీరు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ ఘనత పొందుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఆదివారం దేవుని మందిరములో మనం ఉన్నాం. దేవుని మందిరములో ఉంటే అన్నీ మనకున్నట్టే. అంటే మరి మేమందరం దేవుని మందిరానికి వస్తున్నాం కదండి మానకుండా, మాకు అన్నీ ఉండట్లేదు అని మీరు అనుకోవచ్చు. దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ దేవుడు మాట వినాలి. దేవుడు మాట విని ఆ ప్రకారంగా మీరు బ్రతికితే అన్నీ దేవుడు మీకు ఇస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభువు చెప్పాడు. తప్పనిసరిగా దేవుడు అన్నీ మనకిస్తాడు. అన్నిటితో పాటు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరే ఉన్నాయి. బుద్ధి ఆయన దగ్గరే ఉంది, జ్ఞానం ఆయన దగ్గరే ఉంది, సర్వ సంపదలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకని ఆయనే ఇస్తాడు మనకి. ఆ మాట కూడా కొలస్సీల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను అని చెప్పాడు ఆయన. ఎవడో కూడా మనల్ని మోసం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మాటలు మోసం చేస్తాయి, మనుషులు మాటలు మోసం చేస్తాయి. నష్టపోతాం, నాశనానికి దారి తీస్తుంది, చివరికి నరకానికి కూడా దారి చూపెడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. వ్యర్థంగా విని జీవితాలు వ్యర్థం చేసుకోకండి. దేవుడిచ్చిన కుటుంబాల్ని పాడు చేసుకోకండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు ఆయన. ఆయనకి వేరుగా ఉంటున్నామో అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ప్రతి దినం కూడా మనం చూసుకోవాలి. ఉదయం లేచి సాయంత్రం వరకు మనం జీవించిన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఎక్కడైనా వాక్యాన్ని తప్పానా, పొరపాటు పడ్డానా అనేది మనం ఆలోచించుకొనగలిగితే మనం ధన్యులు. దేవుని దీవెనలకు దగ్గరగా ఉంటాం. అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. అర్థమైందా? ఎంతసేపు కూడా ఆశపడుతూ లోకం మీద ఆశ పెంచుకుంటూ బతుకుతాం.
ఇక్కడ ఏం చెప్పాడు పౌలు గారు ఈ కొలస్సీలకు రాసిన పత్రిక పాఠంలో మనం చదివాం 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు పడి సిలువ వేయబడి చనిపోయాడు. మన కొరకు చనిపోయాడు. ఆయన కొరకు కాదు, ఆయన కుటుంబం కొరకు కాదు, మన కొరకు చనిపోయాడని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? అనుకోలేదు, అసలు ఆలోచనే రాదు. ఆయన మళ్ళా తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి అక్కడ దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని పౌలు గారు చెప్తున్నాడు. అందుచేత మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని చెప్పాడు ఆయన. నీ మనసు వేటి మీద పెట్టుకుంటున్నావు? నీ మనసు దేవుని మీద ఉందా? దేవుని మీద ఉంటే మరి దేవుని సన్నిధికి లేటుగా ఎందుకు వస్తున్నావు? దేవుని మీద నీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు కదా. పెందలగడి ఎందుకు రాలేకపోతున్నావు అంటే నీ మనసు దేవుని మీద లేదు. ఏదో దేవుని మందిరానికి గుడికి వెళ్ళాలి అంతే. మనం బాగుండాలంటే గుడికి వెళ్ళాలి. మనకి కావలసినవి దేవుడు ఇస్తాడు అనే ఒక గుడ్డి నమ్మకాన్ని ఆధారం చేసుకుని బతికేస్తున్నారు క్రైస్తవులు. వాక్యంలో ఒక సున్నా కూడా పొల్లుగా పోదట. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ ఆయన చెప్పిన మాటల్లో సున్నా కూడా వ్యర్థంగా పోదట. అన్నీ నెరవేరి తీరిపోతాయి. మరి ఎందుకు ఆయన మాటలు మనం పట్టించుకోవట్లేదు ఈ రోజున? ఎందుకంటే అది నీ మనస్సు దేవుని మీద లేదనేది నీ భక్తి చెప్పేస్తుంది, నీ రాక చెప్పేస్తుంది. నేను 3 గంటలు లేస్తాను. నేను రాత్రి 1 గంట ప్రార్థన చేసుకున్నాను 4 వరకు. 4 వరకు అక్కడి నుంచి లేచాను, వాక్యం చూసుకున్నాను, ఏం చెప్పాలి 5 గంటలు. కానీ 2-3 వాక్యాలు వస్తాయి నా ఆలోచనకి. ఆ 2-3 గంటలో ఏది దేవుడు నడిపిస్తే దాన్ని తీసుకుంటాను. 5 నుంచి 6 వరకు చెప్తాను. మళ్ళీ 6 గంటల కాడి నుంచి మిగిలిన పనులన్నీ, స్నానాలు ఇవన్నీ చేసుకుంటాం. మళ్ళీ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చూసుకొని ఇక్కడ ఆరాధనకు వస్తాను. నిద్ర పట్టదు నాకు. నిద్రపోతే మళ్ళీ మెలకు రాదేమో అనే భయం. దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళకపోతే మనకి దేవుడు ఇచ్చేవి సమయానికి ఇవ్వడు. మనకు అవసరం వచ్చిన సమయానికి ఇవ్వడు. కనుక నీ మనస్సు దేని మీద ఉంది? దేవుని మీద ఉందనుకో, నిద్ర పట్టదు నీకు. ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా. ఓపికకి నిద్రకి సంబంధం ఉండదు, ఆసక్తికి ఓపికకి సంబంధం ఉండదు. ఆసక్తి ఉంటే ఓపిక లేకపోయినా శక్తి వచ్చేది నీకు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని అతడు ఏం ప్రార్థన చేశాడో అది జరిగించాడు. ఏం చేశాడు ఏలియా ప్రార్థన? వర్షం కురవకూడదు అని ప్రార్థన చేశాడు.
మళ్ళా ఏలియా ప్రార్థన చేసేదాకా కూడా వర్షం ఆయన కురిపించలేదు. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే అని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే ఆ మాట మీకు అక్కడ కనిపిస్తుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు వర్షము కురవకూడదని అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా చేశాడు ప్రార్థన? ఆసక్తిలో దేవుని శక్తి ఉంటుంది. అందుకనే ఆసక్తి ఉంటే మీకు దేవుని శక్తి మీకు యాడ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా మీలోకి వచ్చేస్తుంది. నాలోకి ఆటోమేటిక్గా దేవుని శక్తి రాబట్టే నేను తెల్లవారుజామున ఈ వయసులో లేచి చెప్పగలుగుతున్నాను, మరలా ఇప్పుడు నిలబడి చెప్పగలుగుతున్నాను. మళ్ళీ నాకు నిద్రే రాదు, ఇంక పగలంతా పండుకుందామన్నా నిద్ర రాదు. మంచం మీద అలాగా పండుకోవటమే తప్ప కన్ను రెప్పలు పట్టదు. ఎందుకంటే నీరసం రాదు, నిద్ర రాదు. ఆసక్తి ఉండాలి దేవుని మీద. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవకుండా చేశాడు అతను. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం మళ్ళీ పడింది. అది అంత గొప్ప అద్భుతమైనది. ఒక మానవుడండి అతను, మనిషి. నేను మనిషినే, దైవజనుడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంతే. నాకు ఆసక్తి కలిగి సేవ చేయాలి. మీరు ఆసక్తి కలిగి ఈ సేవలో పాలు పంచుకోవాలి. మీరు దైవజనుడు చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని మనం తూచా తప్పకుండా దాన్ని పాటించాలి. పాటించి చూడండి. మీకు ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నాను నేను, వాక్యాన్ని మీరు పాటించి చూడండి, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మీకు చూద్దామని చెప్తాను. కానీ వాక్యాన్ని పాటించేది మనం మనుషులు చెప్పే మాటలన్నీ పాటిస్తాం, లోకం పోకడంతా పాటిస్తాం, లోకంలో ఎలా ఉండాలో అన్నీ నేర్చుకుంటాం, చేస్తాం. కానీ దేవుని మాట మనం పట్టించుకోం. లోకంలో నీకు ఆశలు రేగుతూనే ఉంటాయి. ఎప్పుడు నీ దేహానికి ఎప్పుడు ఆశలు పుడుతూనే ఉంటాయి, నీ మనసుకి ఎప్పుడు కోరికలు పుడుతూనే ఉంటాయి. అవన్నీ నీ మనసులో పుట్టిన ప్రతి కోరిక నెరవేర్చుకుంటూ పోతే ఇంకా నువ్వు మనిషి ఎలా అవుతావు? మనసును అదుపు చేసుకోవాలి, నువ్వు శరీరాన్ని అదుపు చేసుకోవాలి. మాకు పుడతాయి, ఎందుకంటే మేము శరీర మాంసం కలిగిన వాళ్ళమే, మీరు శరీర మాంసం కలిగిన వాళ్ళే. ఆశా నిగ్రహం అనే ఫలము మనం ఫలించాలి. ఆశ లేని మనిషి ఉండడు, కోరికలు లేని మనసు ఉండదు. మరి అవన్నీ నెరవేర్చుకుంటూ పోతే ఎలాగా? వాక్యానుసారంగా ఉన్నాయా మన కోరికలు, వాక్యానుసారంగా ఉన్నాయా మన ఆశలు అనేది మనం చూసుకోవాలి. మనం మట్టి నుండి తీయబడ్డాం కనుక నువ్వేం చేస్తావంటే ఆ మట్టి వైపే చూస్తావు. భూ సంబంధమైన మనిషి నువ్వు, నేను భూ సంబంధమైన మనిషిని. మన చూపు ఎప్పుడు కూడా భూమి మీదే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం, మనం భూమిలోంచి తీయబడ్డాం. భూమి మీద నీ చూపు ఉంటుంది ఎప్పుడు. అందుకనే చెప్పాడు ఇక్కడైనా, అర్థమైందా? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఒకవేళ మనసు పెట్టుకుని ఏం సాధిస్తున్నారు మీరు? ఏం సంపాదిస్తున్నారు చెప్పండి? ఏం సాధిస్తున్నాం? ఏమీ చేయలేము మనం. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం
6వ వచనం మనం చూస్తే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు. ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. అది వారంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు, మన పితరులు. వారు ఆశించినట్లుగా మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. గమనించావా ఈ మాట? నువ్వు వినబడుతుందా ఈ మాట మీకు? వారు ఆశించినట్లు. ఇశ్రాయేలీయులు మన పితరులు, మనకంటే ముందు దేవుణ్ణి నమ్ముకున్నారు. వీళ్ళు వాళ్ళని దేవుడు నా ప్రజలు, నా జనులని సొంతంగా గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అలాంటి మనుషులు, అలాంటి ప్రజలు దేవుడు ఆశించవద్దన్న వాటిని ఆశించి చెడిపోయారు. వాళ్ళు దేవునికి ఇష్టంగా బతకలేదు. వాళ్ళు పైన 5వ వచనంలో ఉంటుంది అన్నమాట. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎంత భయంకరమైన మాట అండి ఇది! నువ్వు దేవుని నమ్ముకొని దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఇష్టంగా ఉండకపోతే నీ ఇష్టాలైన ఎలా తీరుస్తాడు, ఎలా నెరవేరుస్తాడు? మనుషుల ఇష్టాలు నెరవేర్చడానికే పరుగులెత్తెత్తున్నావు. మనుషులు కోరుకున్నట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు. మరి దేవునికి ఇష్టంగా లేకపోతే ఎలాగా? భార్యకి ఇష్టంగా ఉంటావు, నువ్వు భర్తకి ఇష్టంగా ఉంటావు, పిల్లలు తల్లిదండ్రులకి ఇష్టంగా ఉంటారు, కొంతమంది స్నేహితుడికి ఇష్టంగా ఉంటాడు. మరి మధ్యలో దేవుణ్ణి మర్చిపోతాం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక దేవుడు వారిని అరణ్యములోనే సంహరించేశాడు. అరణ్యములోనే చచ్చిపోయారు వాళ్ళు. నువ్వు కూడా అలాగే చనిపోతున్నావు. ఆత్మీయంగా చనిపోతున్నారు చాలామంది. దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించక ఆత్మీయంగా చచ్చిన వారి వలె బతుకుతున్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అన్నాడు. నీ క్రియలు సరిగ్గా లేవు, నీ విశ్వాసం సరిగ్గా లేదు, నీ ప్రేమ సరిగ్గా లేదు, నువ్వు చేసేది ఏది కూడా సరిగ్గా లేదు దేవుని విషయంలో. మరి ఎలాగిష్టపడతాడైనా? ఎలాగిష్టపడతాడండి? ఆత్మీయంగా చచ్చిపోతున్నావు కదా నువ్వు. ఆత్మీయంగా చనిపోయిన నీకు శారీరకమైన ఆశీర్వాదం ఎలా వస్తుంది? రాదు కదా. నువ్వు అందంగా ఉండటం, అందంగా బతకడం కాదు దేవునికి కావలసింది. నీ మనసు దేవునికి అందంగా కనిపించాలి. గమనించండి, మనమంతా కూడా గడ్డిని పోలిన మనుషులు. దేవుడు చెప్పిన మాట అది. గడ్డి పచ్చగా ఉంటుంది, మంచుకి ఎండగాస్తే వాడిపోద్ది. మనం కూడా అంతే. 4 డబ్బులు ఉంటే పచ్చగా కనపడతాం. 4 డబ్బులు సంపాదించే పరిస్థితి కోల్పోతే ఎండిపోతాం. గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్తాడు, 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, అందులో నేనున్నాను, మీరున్నారు, అందరూ ఉన్నారు. దేవుడు చెప్పే మాట ఇది. మనం గడ్డి ఏంటి అనుకుంటాం. గడ్డి కన్నా విలువ ఉంది కానీ నీకు విలువ లేదు కదా. గడ్డిని వాళ్ళు ఖరీదే రేటెట్టు కొనుక్కుంటున్నారు. గడ్డి ట్రాక్టర్ గడ్డి 10,000కి కొంటున్నారు. గడ్డి అంటే అది అంటుకుంటే కాలిపోద్ది. 10,000 ఎట్టి కొంటున్నారు. గడ్డికైనా విలువ ఉంది కానీ నీకు విలువ లేదు.
నాకు విలువ లేదు. విలువనిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఒకప్పుడు అందంగా కనపడతాం, తర్వాత ఏదైనా బలహీనత వచ్చి అనారోగ్యం వస్తే అందం అంతా పోద్ది. పోనీ వయసు వెళ్ళిపోయినా అందం పోద్ది. నువ్వు అందాన్ని చూసుకొని నువ్వు మురిసిపోతే ఎలాగా? నీ శరీరాన్ని చూసుకుని మురిసిపోతే ఎలాగా? గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తే నీ సంతానము కూడా భూమి మీద నిలిచి ఉంటుంది. అబ్రహాములాగా నిలిచి ఫలిస్తుంది. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. అందంగా ఉన్నానని ఇష్టానుసారంగా తిరగకూడదు. బలంగా ఉన్నానని ఇష్టానుసారంగా విరవేయకూడదు. అంతరంగములో గుణము కలిగి ఉండాలి మనం. నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన అది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఇది దేవుడు వెలుగై ఉన్నాడు. ఇదే పేతురు రాస్తాడు ఆయన 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం పిలిచాడైనా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే దేవుని గుణాతిశయాల్ని నువ్వు తెలియజేయాలి. దేవుడు నన్ను ఎందుకు సేవకు పిలిచాడంటే దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలి. నేను నోటితో చెప్పేయడమే కాదు, నా ప్రవర్తనలో కూడా వాక్యం ఉండాలి. ఈనాడు చాలామంది నోటితో చెప్పేస్తున్నారు బోధలు, బతుకులు చూస్తే వాక్యానుసారంగా ఎక్కడ ఉండట్లేదు. ఈనాడు మనం చూస్తున్నాం, యూట్యూబ్లో అట్లు కూడా దేవుని సేవకుల గురించి వచ్చేస్తున్నాయి. యూట్యూబ్లు వచ్చాక ఏ మూలన సేవకుడు ఏ తప్పు చేసినా అందులో పెట్టేస్తున్నారు. ప్రచురం చేయటం అంటే నోటితో కాదు, నీ అడుగు జాడలు ఉండాలి. సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నాడు, నీ జాడలు సారము వెదజల్లాలని చెప్పాడు. కీర్తన 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడు? నాకెందుకు ఇచ్చాడు? మనకెందుకు ఇచ్చాడు? పదకొండో నెల అయిపోతుంది మనకి. అప్పుడు ఈ సంవత్సరం ఏమైనా మార్పు ఉందా? దేవుని గుణం ఏదైనా వచ్చిందా నీలోకి? ఆయన ప్రేమ కానీ, ఆయన మంచితనం కానీ, ఆయన మంచి ఆలోచన కానీ, ఉపకార బుద్ధి కానీ ఏదైనా వచ్చింది? 11 నెలల్లో ఏదైనా వచ్చిందా మనలోకి? ఇంకో నెల సంవత్సరం అయిపోద్ది, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇస్తాడు ఆయన. ఈ సంవత్సరం ఇవ్వకుండా కొంతమంది లేరు, వెళ్ళిపోయారు. సంవత్సరం ఇచ్చిన చాలామంది భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఇంకా మనకి ఇచ్చాడంటే ఏదో మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. మనం ఆయన గుణాన్ని మనం తెలియచేయాలి, ఆయన శక్తిని తెలియజేయాలి, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని. ఏదో మనం ఇక్కడ నిలబడి ఏదో చెప్పేయటం కాదు. నేనేదో బోధ చెప్పేస్తాను, నా బతుకులో ఆయన గుణం కనపడిపోతే ఎలాగా?
అక్కడ చెప్పాడు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని చెప్పాడు ఆయన. ఏర్పరచబడిన వంశం మనం. ఒకటి వంశం, రెండు రాజులైన యాజక సమూహం. యాజక సమూహం, యాజకులుగా ఆయన్ని ప్రచురం చేయాలి మనం. పరిశుద్ధ జనము, మూడు పరిశుద్ధ జనంగా బతకాలి మనం. పరిశుద్ధ జనమును, నాలుగు దేవుని సొత్తైన ప్రజలం. బా, ఎంత గొప్పగా చెప్పుకుంటాడండి మన గురించి ఆయన. ఏర్పరచబడ్డాం మనం, ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎంతోమంది లోకంలో ఉన్నారు, కడియం గ్రామంలో ఉన్నారు, కడిపలంకలో ఉన్నారు, చైతన్యనగర్లో ఉన్నారు. వారందరిలోంచి నిన్ను ఇక్కడికి స్థలానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇక్కడ నువ్వు వాక్యాన్ని విని ఆయన గుణమును ప్రచురం చేస్తావని. మరి ఎప్పుడైనా దేవుడి గురించి ఎక్కడైనా చెప్పగలుగుతున్నావు? నువ్వు చెప్పలేకపోతున్నావు. పని జీవించగలుగుతున్నావా? బతికితే అలా బతకాలండి, లేకపోతే చావాలి. ఎందుకండి బతుకు? ఎందుకండి బతికిన బతుక్కి నిన్ను పుట్టించిన దేవునికి విలువ ఉండాలి కదా. తల్లిదండ్రికే విలువ లేకుండా బతుకుతున్నావు నువ్వు. కనీసం దేవునికి విలువ ఇచ్చి బతకాలి కదా. రోషంగా బతకాలండి, రోషంగా బతకాలి, పౌరుషం కలిగి ఉండాలి మనం. మన దేవుడు రోషము గల దేవుడు, రోషము గల దేవుడు అయినా మనం కూడా రోషము కలిగి జీవించాలి. అందుకనే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. నువ్వు ఆయన ఏర్పాటును మర్చిపోయి నీ ఏర్పాటులో నువ్వు ఉంటే ఎలాగా జీవితకాలం అంతానే? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుడు. ఆశ్చర్యకరమైన వెలుగు అయినా, ఈ వెలుగు కాదు, ఇది మళ్ళీ సాయంత్రమే తెలిపోద్ది. ఈ వెలుగు కాదు, మనుషులు కనిపెట్టిన వెలుగు ఇది. ఆశ్చర్యకరమైన వెలుగు. అందుకని నీకు ఆ వెలుగుతో దర్శించాడు పౌలుని ఆయన. సౌలుగా, దుర్మార్గుడుగా, దుష్టుడిగా బతుకుతున్న తన జీవితాన్ని ఆ వెలుగుతో దర్శించాడు ఆయన. ఆ వెలుగును చూడలేక చూపుపోయింది అతనికి. ఆ వెలుగును చూడలేం మనం. అర్థమైందా? ఒకసారి అమ్మగారికి దర్శనం వచ్చింది. వెలుగు వస్తే గబాల కళ్ళు తెరిచి చూసిందని ఆవిడ. కళ్ళు చూసిన కదా ఆ కన్ను మసకొచ్చేసింది అప్పటి నుంచి. నిజమండి. ఆ మసకపోవడానికి ఎంతో ప్రార్థన చేసుకుంది, పోలేదండి. దేవుని వెలుగు మనం చూడలేం. పౌలు గారిని దేవుడు వెలుగుతో దర్శించాడు, చూపు పోయింది ఆయనకి. చూపు వచ్చే విధానం చెప్పాడు మళ్ళీ అతనికి. ఆ విధానంగా ఆయన చెప్పిన ప్రకారంగా అతను వెళ్ళాడు కాబట్టి అతను రోషాన్ని, పౌరుషాన్ని, దుర్మార్గాన్ని అన్నీ వదులుకొని తగ్గించుకొని ఆ దైవ సేవకుడి దగ్గర తల వంచి శిరస్సు వంచి ప్రార్థన చేయించుకున్నాడు కాబట్టి అతని కంటి నుండి పొరల వంటి రాలిపోయి అతనికి చూపు వచ్చింది. నువ్వు నేను ఏర్పరచుకున్న సాధనం, నువ్వు నా కొరకు బతకాలన్నాడు దేవుడు. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అన్నాడు.
మనం ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశం కలిగి మనం బతికినప్పుడు దేవుడు మనల్ని బతికిస్తూనే ఉంటాడు. మన బ్రతుకులో ఏ లోటు లేకుండా చేస్తాడు, ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు. అంతేగాని నేను నా భార్య కోసమే బతుకుతాను, నా భర్త కోసమే బతుకుతాను, నా బిడ్డలండి బాబు బిడ్డలను చూడబోతూ ఉండలేనండి, బిడ్డల కోసమే బతుకుతాను, ఏంటిది? దేవుణ్ణి నమ్ముకొని ఈ డైలాగ్స్ ఏంటి? మరి దేవుని కోసం బతకవా నువ్వు? దేవుడు ఇచ్చాడని చెప్తావు, భార్యను దేవుడు ఇచ్చాడంటావు, భర్తను దేవుడు ఇచ్చాడంటావు, ఈ పిల్లలు దేవుడు ఇచ్చాడండి, ఈ ఇల్లు దేవుడు ఇచ్చాడండి, ఈ బండి దేవుడు ఇచ్చాడండి, ఈ పొలం దేవుడు ఇచ్చాడండి, ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడండి, ఇవన్నీ దేవుడు ఇచ్చాడని చెప్తావు. మరి దేవుని కోసం వాటిని ఉపయోగించాలి కదా మనం. నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. వంశం అండి, మామూలు విషయం కదండి. దేవుని వంశం మనం, క్రీస్తు వంశం మనం. ఎవడు నిన్ను ఏ వంశంలో చేసుకుంటాడు? ఇల్లు నీ కులాన్ని బట్టి, నీ క్యాస్ట్ని బట్టి అవతల బయట దూరంగా ఉండమంటాడు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. యాజకత్వం ఒకళ్ళకి చెప్పే యాజకత్వాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు చెప్పొచ్చు, నేనే కాదు మీరు చెప్పొచ్చు. యాజక ధర్మం, యాజకునిగా మనం ఉండాలి, యాజకులుగా మారాలి మనం. పరిశుద్ధ జనమును, అది నువ్వు చెప్పాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలండి. అక్కడే చెప్తాడు పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుగులో సగ్గానే. నీకున్న ఆశలను పట్టుకునే పరిగెడుతూ ఉంటావు. దేవుడి పని, దేవుడి కార్యక్రమాలు, దేవుని విషయం నువ్వు మర్చిపోతావు పూర్తిగా. మీరు విధేయులకు పిల్లలై, విధేయతేది? విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మనకున్న ఆశలను బట్టి మనం ప్రవర్తించకూడదు, జీవించకూడదు. గమనించండి. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ సంగతి మర్చిపోతే ఎలాగా? మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. గుర్తుపెట్టుకోండి, పక్షపాతం ఉండదండి. ఆ పాస్టర్ గారు ఏమైనా పక్షపాతంగా చూస్తాడేమో కానీ సంఘస్థుల్ని దేవుడు ఎవరిని పక్షపాతంగా చూడ్డు. పాస్టర్లు చూస్తారు పక్షపాతంగా, అర్థమైందా? వాళ్ళకి నచ్చిన ఒకలాగా, నచ్చిన ఒకలా చూస్తారు. అలా చూడకూడదు పాస్టర్లు కూడా, అర్థమైందా? అలా చూడకూడదండి. అందరిని ఒకేలా చూడాలి పాస్టరు. పేదలను ఒకలాగే, ధనవంతులను ఒకలా చూడడు, ఇచ్చేవాళ్ళని ఒకలాగా, ఎవరిని ఒకలాగా చూడకూడదు. అందరినీ సమానంగానే. మేము అందరి కోసం ప్రార్థన చేస్తామండి. 1 గంట పైన పడుద్ది ప్రార్థన. మీరు చేసి చూడండి, మన 3 సంఘాల గురించి 1 గంట పైన పడుద్ది మీకు. మీరు ఎప్పుడైనా చూసి ప్రార్థన చేస్తే మీకు ఆ టైం తెలుస్తుంది మీకు.
గుడికి రానోళ్ళ గురించి కూడా చేస్తాం, మానేసిన వాళ్ళ గురించి కూడా చేస్తాం. వాళ్ళ మనస్సు మార్చుకొని తిరిగి రావటానికి సహాయం చేద్దండి. నీకు వేరైపోయి నష్టపోకుండా, నాశనం అవ్వకుండా కాపాడండి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే మాది పాపం అవుతుంది, మాది తప్పు అవుతుంది. ప్రార్థనే కదా, దానికి ఖర్చే ఉంది, సమయం ఖర్చు అవుద్ది అంతే. ఆ ప్రార్థన చేసి పడితే పోద్ది, ఆ పాపం మేము కట్టుకోకూడదు కదా. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. సమూయేలు చెప్తున్న మాట ఇది, ప్రవక్త. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తానయ్యా, మీరు ఆయన మాట విన్నా వినకపోయినా అది మీ ఇష్టం. నేను మట్టుకు నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ప్రార్థన చేయడానికే దేవుడు నన్ను నియమించాడు. కనుక నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. ఈ మాట నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది, అమ్మగారికి నాకు. అర్థమైందా? ప్రార్థన చేస్తూనే ఉంటాం, మమ్మల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అందరినీ సమానంగానే ప్రేమిస్తాం. ఎవరు వచ్చినా వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నది మేము ఇస్తాం, అంతే. ఆతిథ్యం. రండి లోపలికి వచ్చి కూర్చోండి అంటాం ఎవరైనా సరే. వాళ్ళని పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి. గమనించండి, గుర్తుపెట్టుకోండి. కనుక 18వ వచనం చెప్తున్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు ఆయన. క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు పడి సిలువ వేయబడి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. అందుకని ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు, మంచి సహవాసంలో ఉన్నావు నువ్వు. మరి విమోచింపబడిన మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అర్థమైందా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశంగా మనం బతకాలి. రాజులైన యాజక సమూహంగా మనం జీవించాలి. పరిశుద్ధ జనముగా మనం బ్రతకాలి. దేవుని సొత్తైన ప్రజలు, వీళ్ళు దేవుని బిడ్డలురా, అదే దేవుని విషయంలో వీళ్ళు ఏది ఒప్పుకోర్రై అని నిన్ను చూసేవాళ్ళు చెప్పుకోవాలి. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. యాకోబు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు ఆయన, యాకోబు గారు. 4వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు ఆయన. భోగేచ్ఛలు, భోగంగా బతకాలి, లగ్జరీగా బతకాలి, ఉన్నతంగా బతకాలి. అది ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చిందో నీలో పోరాటం బయలుదేరుతుంది. ఆత్మేమో వద్దు వద్దు అంటుంది, శరీరమేమో అబ్బాయి కావాలంటుంది. అదే పోరాటం, ఆత్మకి శరీరానికి పోరాటం. అప్పుడు నీ శరీరాన్ని బాగా తిండి పెట్టి అయి తాగిపించి శరీరం బలపడిపోయి ఆత్మను అనగదొక్కేస్తుంది. శరీరం ఆత్మను గెలిచేద్ది. ఇంకా గెలిచేసినప్పుడు ఇక నువ్వు శరీరానుసారంగా జీవిస్తావు.
శరీరానుసారంగానే బతుకుతావు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందాం, ఏం సంపాదించుకుందామా, ఏంటి, ఇదే ఆలోచన తప్ప ఇంకా దేవుని ఆలోచన రాదు. అలాంటి వాళ్ళకి పోరాటంలో శరీరం గెలిచిపోద్ది. అందుకనే ఉపవాసం ఉండాలంటాడు దేవుడు. ఉపవాసం ఉంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడి ఆత్మ బలపడుతుంది ప్రార్థన చేసుకుంటే. అందుకని ఉపవాస ప్రార్థనలు కూడా దూరం అయిపోతున్నాయి నెమ్మదిగా. ఎందుకంటే ఆత్మీయంగా బలపడటం సాతానికి ఇష్టం ఉండదు. ఆ సాతానుగాడు మనకు వచ్చేదానికి ఆటంకం వేసేస్తాడు, ఆడు బలహీనపరిచేస్తాడు. ఉపవాస ప్రార్థన లేదు. మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చలను బట్టియే కదా అంటున్నాడు ఆయన. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మనం ఆశిస్తున్నాం కానీ మనకు దొరకట్లేదంట. నిజమండి, ఇది నిజమే. క్రైస్తవులు ఆశించిందల్లా దొరికితే దేవుని నెత్తి కూర్చుంటారు. అదేందా? నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఏమీ సంపాదించుకొనలేమండి. ఒట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అని చెప్తున్నాడు ఆయన. మీరడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు అన్నాడు ఆయన. ప్రార్థన అంతా నువ్వేమడుగుతావు? అది ఇక్కడ వచ్చి ఏమడుగుతాం? మనకున్న బాధలు ఆయనకి తీసేయమని చెప్తాం, అప్పులు తీసేయమని చెప్తాం, బలహీనత తీసేయమని చెప్తాం. ఎందుకంటే మళ్ళా తిరగడానికి ఊరంట. అవి ఎందుకు తీసేయమంటావు అంటే, అంత అవి ఎందుకు వచ్చినాయి నీకు? నువ్వు దేవుణ్ణి పట్టించుకోకే వస్తాయి. వాటిని తీసేయమని ప్రార్థన చేస్తాను. మళ్ళా మీ భోగముల నిమిత్తం అడుగుతారు అని చెప్తున్నాడు ఆయన. డబ్బులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు దేవుడు సమృద్ధిగా. ఏం చేస్తాను? ఆ ధనంలో దేవునికి ఇస్తావా నువ్వు? దశమ భాగం ఇవ్వవు. నీ భోగాల నిమిత్తం ఉపయోగించుకుంటావు. దానికి ఎంత ఖర్చైనా ఖర్చు పెడతారు. ఏది తినాలన్నా, ఎంత తినాలన్నా ఖర్చు పెట్టుకుని తింటారు. మరి భోగమే కదా అది. ఎలాంటి ఖరీదు బట్టలు కొనుక్కోవాలన్నా కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఏదేదో కొనుక్కుంటారు. మరి దేవుడు దేనికి ఇస్తున్నాడు? మీ భోగముల నిమిత్తం. భోగముల నిమిత్తం ఇస్తున్నాడు అనుకుని భోగాలు వెళ్ళబోతారు. చూస్తాడు దేవుడు. అర్థమైందా? నొక్కుతాడు. తర్వాత ఎవడు ఇంకా ముందు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయలేదు. నువ్వు దేవునికి ఇవ్వలేదు, సేవకుడికి ఇవ్వలేదు, కానుకలు సరిగ్గా వేయలేదు, ఇవేమీ చేయలేదు. నీకు కావలసిన భోగాల నిమిత్తం ఆ ధనం అంతా ఉపయోగించుకున్నావు. అది ఎలా వచ్చినా దాన్ని ఆపేస్తాడు ఆయన. ఆపేసిన తర్వాత మళ్ళీ అడుగుతాను, మళ్ళీ ఇమ్మని అడుగుతావు. మళ్ళీ దేనికి ఇమ్మని? నీకు కొన్ని అలవాటు అయిపోయినాయి, భోగాలు కొన్ని అలవాటు అయిపోయినాయి నీకు లోకంలో. నలుగురితో అలవాటు అయిపోయినాయి, అవి చేసుకోలేకపోతున్నావు. మళ్ళీ అడుగుతావు. అందుకని ఆయన ఎవడంట, మీరు అడిగిన భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. దురుద్దేశం, మంచి ఉద్దేశం కాదు. ప్రభువా నువ్వు నాకు ఇస్తే నేను మళ్ళీ నీ భాగం నీకు ఇచ్చేస్తాను, నీది నీకు ఇచ్చేస్తాను అని మంచి ఉద్దేశంతో అడగవు. యాకోబు అలాగే, నేను ఈ చేతికర్రతో వెళ్తున్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించి నన్ను దీవిస్తే నేను నీకు నా రాబడి అంతట్లో 10వ భాగం ఇస్తాను నీకు. అలాగే నేను ఇక్కడ నువ్వు నన్ను దర్శించావు కదా, ఈ స్థలములో దేవుని మందిరాన్ని కడతానని ఒప్పందం చేసుకున్నాడు యాకోబు. అర్థమైందా?
అన్నయ్యకి భయపడి, తండ్రికి భయపడి మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కాలినడక ప్రయాణం కాబట్టి మధ్య మధ్యలో ఆగివాడు. ఒక రాత్రి దేవుడు దర్శించాడు అతన్ని. దర్శించినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు అతను. అదేనా? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు అతను. నేను ఈ స్థలములో ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, ఈ స్థలములో నన్ను నువ్వు ఆశీర్వదిస్తే, నేను ఇక్కడ ఆదికాండం 28వ అధ్యాయంలో 17 కానించి చదువుదాం. భయపడి ఈ స్థలము 15 కానించి చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవుడు మాట్లాడుతాడు అతనితో. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. గమనించండి, బేతేలు అనగా దేవుని మందిరం. అర్థమైందా? బేతేలు, ఇది దేవుని మందిరం అవుతుంది, ఇక్కడ మందిరం కడతానని. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇక్కడ దేవుని మందిరం కడతాను. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనేను. అదండి, మంచి ఆలోచనలతో మొక్కుకున్నాడండి. మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతోనే అక్కడ మాట్లాడాడు. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మామగారి దగ్గర, బామ్మర్దుల దగ్గర కలిసిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. అక్కడ బాగా వర్ధిల్లాడు అతను, బాగా సంపాదించుకున్నాడు. గమనించండి, చాలా ఆస్తిపరుడైపోయాడు. ఆస్తిపరుడైపోయిన దేవుడు గుర్తురాలేదు అతనికి. నేను ఆ స్థలంలో దేవుని మందిరం కడతానన్నాను కదా, మందిరం కట్టాలి అని అనుకోలేదు. దేవునికి 10వ వంతు ఇస్తానన్నాను కదా, మర్చిపోయాడు. అర్థమైందా? మర్చిపోయాడు కనుక తాను బాగా ప్రేమించిన భార్యకి సంతానం లేకుండా దేవుడు చేశాడు. అప్పుడైనా గుర్తొస్తాడేమని రాహేలుకి గుడ్రాలు చేసేసాడు. తన కోసం ఇష్టపడి 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు. ఒక్క ఆడదాని కోసం 14 సంవత్సరాలు పాలేరుగా తనం చేశాడండి. ఆడదాని కోసం ఎంతైనా చేస్తారండి. నిజంగానే ఆడవాళ్ళ కోసం ఎంతైనా చేస్తారు, ఏమైనా చేస్తారండి. నేను మొన్న యూట్యూబ్లో చూశాను. సౌదీలో రాజు కొడుకు, రాజుకి ఎన్నికయ్యాడు మన కొత్తగా, అతని కొడుకు ఒక ఆడదానికి ఒక రాత్రికి 80 లక్షలు ఇచ్చాడంట. ఎంతండి? 80 లక్షలు ఇచ్చాడండి ఒక్క ఆడదాని కోసం, ఒక్క రాత్రి కోసం. నేను ఆశ్చర్యపోయాను. నేను 80 లక్షలు అంటే చూడండి, ఆడవాళ్ళ కోసం ఎంతైనా చేస్తారండి, భార్యల కోసం ఎంతైనా చేస్తారు. కానీ ఆ భార్యనిచ్చిన దేవుడి కోసం ఏమీ చేయరు. దేవుడిచ్చిన బిడ్డల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ బిడ్డలను ఇచ్చిన దేవునికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అది
ఈనాటి క్రైస్తవుల యొక్క జీవిత విధానం. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, యాకోబు మర్చిపోయాడండి. తర్వాత మళ్ళీ అన్నయ్యకి భయపడి అన్నయ్యకి మాత్రం చాలా ఆస్తి తోలు పంపాడు ముందు. అప్పుడు కూడా గుర్తులేదు దేవుడు. యాకోబు అంటే మోసగాడని అర్థం. దేవుణ్ణి కూడా మోసం చేశాడు అతను. అయినా సరే దేవుడు యాకోబు సంతానాన్ని దీవించడానికి కారణం ఏంటంటే అబ్రాహాము గారికి ఇచ్చిన మాట, నీ సంతానం ఇసుక రేణువులోనే చేస్తాను అబ్రహాము, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి అని. అందుకనే మన పితరుల దీవెన 4 తరాల వరకు మనకు ఉంటుంది. మన పితరుల శాపం 4 తరాల దాకా ఉంటుందని చెప్పాడు దేవుడు. అందుకనే అర్థమైందా? అందుకనే పెద్దలమైన మనం మారు మనసు పొందాలి, వాక్యానుసారంగా మారాలి. మన పిల్లలు దీవించబడాలి, పిల్లలు దీవించబడాలంటే. ఎందుకంటే అది పిల్లలను సరిచేస్తుంది మన మార్పు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో చెప్తాడు అదే. 20వ అధ్యాయంలో 5వ వచనం, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారం అబ్రహాము సంతానాన్ని 1000 తరాల వరకు దీవించుకుంటూ పోతున్నాడు. ఆ గల్ఫ్ కంట్రీస్ అంతా దుర్మార్గులు, మూర్ఖులు, మంచితనం ఉండదు, ఏముండదు. అర్థమైందా? అయినా సరే దేవుడు వాళ్ళని ప్రేమించి ఆశీర్వదించి వాళ్ళున్న స్థలాల్లో వాళ్ళకి ఆయిల్ బావులు ఇచ్చేసాడు. వాటర్ నీళ్లు బావుల్లాగా. వాళ్ళ బోరేస్తే ఆయిల్ వచ్చేస్తుంది వాళ్ళకి. కొరుడాయిలు, పెట్రోలు, డీజిలు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. దేవుని ఆశీర్వాదం అండి. కనుక నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏమన్నాడైనా కొలస్సీ పత్రికలో మనం 3వ అధ్యాయంలో, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. లేపబట్టం ఏంటి? బాప్తిస్మం ద్వారా ముంచబడ్డాం. బాప్తిస్మం ద్వారా ముంచబడ్డాం. మనం ముంచబడినప్పుడు చనిపోయాం, సమాధి చేయబడ్డాం, లేపబడ్డాం. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే సమాధిలోంచి లేపబడ్డాడో చనిపోయి, అలాగే బాప్తిస్మం ద్వారా మనం చనిపోయాం. బాప్తిస్మం అంటే క్రైస్తవులకు అర్థం అవ్వట్లేదు. సంకలు కొట్టుకుని దిగేస్తున్నారు బాప్తిస్తాలు. పెళ్ళికి బాప్తిస్మం, దానికి బాప్తిస్మం, దీనికి బాప్తిస్మం అని. బాప్తిస్మం అంటే అర్థం అది. అర్థమైందా? బాప్తిస్మం అంటే చనిపోయాం, మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అది లేపబడ్డాం గనుక, చనిపోయాం గనుక, లేపబడ్డాం గనుక పైనున్న వాటినే వెతకాలి. నువ్వు లేపబడితే పైన ఎదుగుతావు. నువ్వు ఇంకా లేపబడలేదు, మృతుడిగానే ఉన్నావు, మృతుల్లోనే ఉన్నావు, లోకంలోనే ఉన్నావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. కనుక గుర్తుపెట్టుకోండి, లేపబడాలి. లేపబడితే పైన వాటిని ఎత్తుకుతావు. మారు మనసు పొందాలి. మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని చెప్పాడని. ఏలయనగా మీరు మృతి పొందితిరి. లోకానుసారంగా చనిపోయాం, మనం బాప్తిస్మం ద్వారా చనిపోయాం. ఆత్మానుసారంగా లేపబడ్డాం. పైన ఎదకాలి మనం. నువ్వు పైకి చూసి ఎదుగావనుకో, పైనుంచి ఆశీర్వాదాలు వస్తాయి. భూమి మీద అన్ని బాధలే ఉంటాయి, బంధకాలే ఉంటాయి, తెగుళ్ళే ఉంటాయి, రోగాలే ఉంటాయి. భూమి మీద ఉన్న వాళ్ళకి భూమి మీద ఏముంటాయి? అన్ని బాధలే ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. భూమి మీద ఇవే ఉంటాయి మనకి. మన భూమి దాని వైపే చూస్తున్నాం కాబట్టి వాటితోనే బాధపడుతున్నాం మనం. అయ్యే నిన్ను ఆవరిస్తున్నాయి.
పైన చూడాలి. నువ్వు లేపబడితే పైకి చూస్తావు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అది మన ఆత్మ దేవునితో దాచబడి ఉంది. కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. ఆత్మీయంగా ఉండండి, ప్రార్థనలకు రండి, ప్రార్థనలు చేయండి, ప్రార్థనలో పాలు పంచుకోండి, వాక్యాన్ని వినండి, వాక్య ప్రకారంగా జీవితాన్ని సరి చేసుకోండి. పిల్లలు పుట్టారు, పిల్లలు ఎదిగిపోతున్నారు, పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు, పెళ్లి వయసు వచ్చేసింది, మారు మనసు పొందకపోతే ఎలాగా? ఆ బిడ్డలకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దీవెనలు ఎలా వస్తాయి? మనం చేసిన పాపాలు అడ్డొస్తాయి కదా. తండ్రుల దోషము వారి కుమారుల మీదకి కుమార్తెల మీదకి 4 తరాలకు రప్పిస్తానని చెప్తున్నాడు ఆయన. మారుదాం, లోకానుసారంగా చనిపోదాం, క్రీస్తుతో కూడా లేపబడదాం. బాప్తిస్మం అనేది చివరిగా మాట చదివి ముగిస్తాను నేను. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితుమని మీరు ఎరుగరా. అది బాప్తిస్మం పొందిన మన అందరం కూడా ఆయన మరణములోనికి వెళ్ళిపోయాం, ఆయనతో పాటు మరణం అయిపోయాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టిన మనిషి కనపడకూడదు. ఇంకా కనపడతాడా సమాధి చేసినాడు? చెప్పండి అనుకను. సమాధి చేసిన మనిషి కనపడతాడా? అది అలాగే నీలో పాత వ్యక్తి కనపడకూడదు. నీలో పాత అలవాట్లు ఉంటాయి. పాత వ్యక్తి అంటే పాత అలవాట్లు. పాత వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. తాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, కైని, గుట్కా, కిళ్ళి, సిగరెట్టు, పాను, మందు, కళ్ళు, సారా ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా. అవన్నీ చనిపోవాలి. దాని అర్థం అది. అవన్నీ చనిపోవాలి. పాతోడు చనిపోయాడు అనమాట. పాతోడు చనిపోయాడు, ఇంక కనపడవయి. ఇవన్నీ మానేశాడు ఇతను, కొత్త మనిషి ఇతను, కొత్తగా ఉన్నాడు, అన్నీ మానేశాడు అంటారు. ఈవిడ మారిపోయిందని అంటారు. బాప్తిస్మం ద్వారా నువ్వు చనిపోకపోతే నీ జీవితంలో సంతోషం, సమాధానం, సమృద్ధి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆసామాసి దేవుడేం కాదు. మీ ఇష్టానుసారంగా పూజలు చేసి ప్రార్థన చేస్తే దీవించేడైనా. మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు అన్నాడు కదా, ఇందాక అక్కడ చదివాం కదా. మీరు మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారని చెప్పాడు కదా. దేనికి అడుగుతున్నాం మనం? భోగముల నిమిత్తం అడుగుతున్నాం మనం. అర్థమైందా? అది గమనించండి. ఇక్కడ చెప్పాడు యాకోబు పత్రిక 4:3 చదివాం కదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. ఇంకంతకంటే స్పష్టంగా ఏం చెప్తాడైనా? మీకేమీ దొరకదు. కష్టపడండి, సంపాదించుకోండి, ప్రార్థన టైం ప్రార్థనకు రండి. దురుద్దేశంతో కాదు, నీ భోగాలు తీసుకోవటానికి కాదు, మంచి ఉద్దేశం కూడా ఉండాలి. ప్రభువా, నాకు పని ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నా సంపాదనలో నువ్వు చెప్పిన 10వ భాగం నీకు ఇచ్చేస్తాను తండ్రి. నీ మందిరం మందిరంలో ఎప్పుడూ ఉంటాను నేను. పని ముఖ్యం కాదు నాకు, ప్రార్థన ముఖ్యం, నీ సన్నిధి ముఖ్యం అని అనుకున్నావనుకో, నీకు దేవుడు అన్నీ ఇస్తాడు. నీ ఉద్దేశం దేవుడికి తెలుసు, నీ ఆలోచన దేవుడికి తెలుసు. మన ఆలోచన, మన ఉద్దేశాలు దేవుడికి తెలుసు అండి. అందుకనే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు ఆయన. గమనించండి. కనుక దేవునికి విరోధంగా నడవకండి, వాక్యానికి విరోధంగా మీ ప్రవర్తన ఉండకుండా జాగ్రత్త పడండి. దేవుని కొరకు దేనినైనా మనం వదులుకోవాలి. అప్పుడే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన హృదయాల్లో నిలిచి నూరంతలుగా ఫలించి వర్ధిల్లునట్లు మీ ఆత్మ సహాయము దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. బాప్తిస్మం వల్ల మేము ఈ లోకానుసారంగా చనిపోయాం తండ్రి, ఆత్మానుసారంగా లేపబడ్డాం. పైనున్న వాటిని నిన్ను వెదిగితే పరలోక ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా మాకిస్తారు. మా సంఘంపై మీ యొక్క ఆత్మవర్షం కుమ్మరించి మీ దీవెనలు సమృద్ధిగా కుమ్మరించండి. ఎత్తబడిన వాక్యము నూరంతలుగా వారి హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.